మంచి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో శిలువ శ్రమల ధ్యానములను మనము గత కొద్ది రోజుల నుంచి ధ్యానం చేయటం మన ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంలో మరి ఇట్టి కార్యక్రమానికి పూనుకొని మాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రీతమ తండ్రి గారు ద రైట్ రివరెండ్ డాక్టర్ ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రుల వారికి, మరి సిడి భారతి తల్లి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా యూత్ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి పిడి ఎస్జే బెనహర్ బాబు గారికి, అదే రీతిగా మరి నాషి గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ సమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు ఈ శిలువ శ్రమల ధ్యానములలో భాగంగా ప్రాముఖ్యంగా మనకివ్వబడినటువంటి అంశము నీతి రైచియస్నెస్ అన్నటువంటి మాట ఇంగ్లీష్లో చెప్పబడింది. సో ఈ రైచియస్నెస్ అన్నటువంటి మాటను ధ్యానం చేసే ముందు దేవుని లేఖన భాగములను చదువుకుందాము. బైబిల్ అన్నటువంటి వారందరూ కూడా తెరిచి చూసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు నేను చదవగా, నీతి అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభము ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అయిన మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరకను. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగం ద్వారా మనము ఈరోజు నేర్చుకోవలసినటువంటి అనేకమైన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ, నీతికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. తెలుగులో ధర్మం, నీతి, న్యాయం అని పిలిస్తే ఇంగ్లీష్లో జస్టిస్, రైచియస్నెస్, మొరాలిటీ, ఎథిక్స్ అన్నటువంటి వర్చ్యూ అన్నటువంటి పదాలు కూడా పిలువబడ్డాయి. సో మానవుడికి నీతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే జన్మతః అతడు నీతిమంతుడుగా పుడతాడని పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో మానవుని నీతి శరీరంలో నుంచే వస్తుంది అనగా దేవుడైనటువంటి యెహోవా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మానవులను సృజించినట్లుగా మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. అనగా ఆదికాండంలో ఆయన చెప్పినట్లుగా ఆయన పోలిక చొప్పున అనగా వారిలో గుణగణములైనటువంటి దేవుని గుణగణములలో ఒకటైనటువంటి నీతి కూడా మానవునిలో వారి పోలిక చొప్పున నిర్మించబడింది అని పండితులు, ఎథిక్స్ పండితులు, నీతి శాస్త్ర పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది మన దేవుని వాక్యం వింటున్నాం. మనం నీతి అంటే ఏంటి, ఒక చిన్న ఉదాహరణను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అంగడికి మనం వెళ్ళి ఒక 10 రూపీస్ పెన్ కొనుక్కొని 100 రూపీస్ మనం ఇచ్చాం. అతడు మనకు 90 రూపాయలు చిల్లర ఇవ్వాల్సింది, కానీ అతడు తిరిగి మనం 500 ఇచ్చామనుకొని 490 రూపాయలు వెనక్కి ఇచ్చాడు అనుకో. ఇస్తూ ఉన్నప్పుడు మనం తీసుకోవాలా వద్దా అన్నటువంటి నిర్ణయం ఆ క్షణమే, ఆ నిమిషమే మనం చేసినటువంటి నిర్ణయం తీసుకొని ఇది నాది కాదు అని వెనక్కి ఇవ్వడమా, లేదంటే తీసి జోలో పెట్టుకొని వెళ్ళిపోవడమా, ఆ 2 సెకండ్లలో మన నీతి బయలుపరచబడతా ఉంది. మనం నీతివంతులుగా ముందుకు వెళ్ళాలా లేదా అన్నది ముందు కొనసాగించబడుతుందని పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా 33వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడైనటువంటి యెహోవా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉండినటువంటి సందర్భంలో ఈ భాగాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం 33వ అధ్యాయ కాలంను మనం ఒకసారి పరిశీలన చేస్తే, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో ఈ భాగం కనబడుతూ ఉంటుంది. సో 19వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ 18, 19 వచనాల కాలంలో, అధ్యాయాల కాలంలో మనం చూస్తూ ఉండినప్పుడు, ఆ కాలంలో హిజ్కియా కుమారుడైనటువంటి యూదా రాజు ఆహాజు కుమారుడైన హిజ్కియా యూదా దేశంలో పరిపాలిస్తున్నటువంటి సందర్భం.
అదే రీతిగా ఇశ్రాయేలును హోషియా పరిపాలిస్తూ ఉండినటువంటి సందర్భం. ఆహాజు తన పితరుల కంటే కొంచెం ఎక్కువ చెడుతనం చేయటం మనం చూస్తే, తక్కువ చెడుతనం చేసి దేవుని దృష్టికి అతడు దోషిగా కనబడ్డాడు. కానీ హిజ్కియా తన జీవిత ప్రయాణంలో తాను అపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగి చాలా విషయాలలో ఆయన అమెండ్మెంట్స్ చేస్తూ, చాలా రిఫార్మ్స్ చేస్తూ, మతోద్ధరణ చేస్తూ, సంఘములలో ప్రజలలో ఉండినటువంటి ఆధ్యాత్మికతను పెంపొందించే వైపుగా నడుస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు 18వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు యూదా దేశ ప్రాంతములన్నింటినీ కూడా, ఆ చుట్టూ ఉండినటువంటి ప్రాంతాలను ఆయన ఆక్రమించటం, దండెత్తడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ప్రజలు భయంకరమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. ఒక పక్క వారి మధ్య ఒప్పందం జరుగుతూ ఉంది, ఒక పక్క హిజ్కియా వారితో ఒడంబడికలు చేసుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ అనేక మార్లు ఈ ఒడంబడికలు మార్చు ఉండినటువంటి పరిస్థితులలో ప్రజలు భయపడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ యొక్క అష్షూరు రాజు సైన్యము వారు, మీ దేవుడు మిమ్మలను కాపాడనేరడు అంటూ, ఇదిగో నీ చుట్టూ ఉన్న దేవతలలో ఏమైపోయారో, ఈ దేవతలు వారిని కాపాడలేకపోయారు, అలాగే మీ దేవుడు కూడా మిమ్మలను కాపాడలేడు, మా చేతి నుంచి రక్షించలేడు అని భయపెడుతూ ఉండిన సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉంది. అలాంటి సందర్భంలో దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఆనాటి ప్రజలను జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. 3 అంశాలు 33వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో కనపడతాయి. మొదటిది గాడ్స్ జడ్జిమెంట్ కనపడుతుంది, దేవుని తీర్పు. రెండవది సాల్వేషన్, అలాంటి పరిస్థితులలో దేవుడు అనుగ్రహించే రక్షణను గురించినటువంటి వార్త ఆ భాగంలో కనబడుతుంది. అదే రీతిగా మూడవది నీతిని, రైచియస్నెస్ను గూర్చినటువంటి మాటలు. సో ఈ భాగంలో నీతిమంతులను గురించినటువంటి మాటలు చెబుతూ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, మనకి ఇవ్వబడిన లేఖన భాగం యెషయా గ్రంథం 33వ అధ్యాయం మరి 15 నుంచి 17 వచనాల్లో కలిగిన లేఖన భాగాలను మనం పరిశీలించుతూ ఉండగా, ఇక్కడ 33వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నీతిమంతులు నీతిని అనుసరించువారిగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నాడు. ఏ విధంగా నీతిని అనుసరించువారిగా ఉంటారు అంటే, మొదటిది వాక్ రైచియస్లీ, నీతిగా నడుచుకుని వారిగా ఉంటారు. సో నీతిగా నడుచుకోవటం, దైవిక మానవ చట్టాలను అనుసరించి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వారిగా నీతిమంతులు ఉంటారని ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది యథార్థమైన మాటలు పలుకువారిగా ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్పీక్స్ అప్రైట్లీ, కల్లా కపటం లేకుండా చిత్తశుద్ధితో మాట్లాడటం, ప్రజలందరితో కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైనటువంటి ఈ యొక్క కమ్యూనికేషన్స్లో వారు ఉంటారని, నీతిమంతులు ఉండగలుగుతారని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవ అంశం ఏంటంటే, అన్యాయమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి నీతిమంతులు నిరాకరించేవారిగా ఉంటారు. షేక్స్ హ్యాండ్ ఫ్రమ్ బ్రైబ్స్ అన్నటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంది. నాలుగవది మనం చూసినప్పుడు, అన్యాయాన్ని బలపరిచే బహుమతులను లేదంటే లంచమును పుచ్చుకోకుండా వారు అన్నింటినీ తృణీకరించేవారిగా, తిరస్కరించేవారిగా నీతిమంతులు ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉంది. సో రిజెక్ట్స్ అన్జస్ట్ గెయిన్ అన్నటువంటి మాట ఇక్కడ చెప్పబడింది. సో ప్రజలు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఇలాంటి గుణగణములు వీరిలో ఉండటం మనం చూస్తూ ఉన్నామని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి వారిగా ఉండాలో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఐదవది, చెడు చూడకుండా తమ కళ్ళను మూసుకొని వారిగా ఉండాలని, పాపమును చూడకుండా, హత్యలను చూడకుండా, పాపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలను వీక్షించకుండా నీతిమంతులు వారి కళ్ళు మూసుకుంటారని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ దినమున
ఈ శిలువ శ్రమల ధ్యానములలో, ఈ 40 మండల కాలములలో, 40 రోజులలో దేవుని సమీపిస్తున్నాం. మనం దేవుని నీతి కలిగిన వారమై, దేవుని గుణములలో ఒక గుణం కలిగిన వారమై మనము జాగ్రత్తగా నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఈ గుణములన్నీ మనలో ఉన్నాయా అన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఇంకా ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ స్టాప్ ఇయర్స్ ఫ్రమ్ బ్లడ్ షేడ్ అన్నటువంటి మాట వినబడుతూ ఉంది. అన్యాయమైన, దుర్మార్గమైన, లేదంటే వైలెన్స్కు సంబంధించినటువంటి ఏ విషయాలకు కూడా వారి చెవులు వినకుండా వారు మూసుకుంటారు, లేదంటే వారి చెవులను వారు కప్పుకుంటారు అన్నటువంటి మాట కనబడుతూ ఉంది. అన్యాయమైన, దుర్మార్గమైన మాటలు వినడానికి ఇష్టపడరు, దుర్మార్గమైనటువంటి మాటలు చూడడానికి ఇష్టపడరు అని భాగంలో మనకు బయలుపరచబడతా ఉంది. సో ఒక్క 15వ వచనంలోనే ఇన్ని సంగతులు నిగూఢమై ఉన్నాయి. యెషయా ప్రవక్త ఈ 15వ వచనం 33వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే రెండవది, ఇందులో నీతిగా జీవించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నీతిగా జీవించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనకు కనబడతా ఉన్నాయి. మొదటిది, ఉన్నత స్థలములలో నివసించేదరు. సో ఉన్నత స్థలములలో, ఉన్నత స్థాయిలో నీతిగా జీవించేవారు నివసించడానికి దేవుడు కృపను దయచేస్తాడు. అదే భాగంలో కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడతా ఉంటుంది, దేవుని యొక్క దుర్గములో సురక్షితముగా ఉండెదరు. యెహోవా నీతిమంతులను వాడవు, నీవే కేడముతో కప్పినట్లు నీ దయతో కప్పెదవు. కావున నీ నామము ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అని భాగంలో మరి కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. ప్రియమైన వారలారా, అదే రీతిగా డాలు వలె, అంటే కేడము వలె అనగా ఆయనను ఆశ్రయించేవారు నీతిమంతులు ఏ విధంగా ఉంటారంటే, నీతిమంతులుగా జీవిస్తూ ఆయనను ఆశ్రయించువారుగా ఉండినటువంటి వారు ఆశీర్వదించబడతారంట. వారిని యెహోవా దేవుడు ఆశీర్వదించేవాడిగా నీతిమంతులను ఉండడమే కాదు, ఆయన కేడముతో కప్పినట్లుగా దయతో కప్పుతాడు. ఆయన దయ ఒక కవచము వలె, ఒక డాలు వలె మనలను కప్పి నీతిమంతులను సంరక్షించునని ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభుల వారు దాని గురించి మాట్లాడుతూ ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది, నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తారు. అదే రీతిగా రెండవది, ఆహారము మరియు నీరు పొందెదరు అన్నటువంటి మాట ఈ భాగంలో మనకు కనబడతా ఉంటుంది. తప్పక అతనికి ఆహారము దొరుకును, నీళ్ళు అతనికి శాశ్వతముగా ఉండును అని ఈ భాగంలో మనకు కనబడతా ఉంది 16వ వచనంలో. కాబట్టి ఆహారము పొందుకొని వారిగా ఉంటారు, సో నీరు పొందుకొని వారిగా ఉంటారు. నీతిమంతులు ఎక్కడ కూడా వారికి కొదవ ఉండదు అంటాడు కీర్తనకారుడు 37వ కీర్తన 25వ చరణంలో ఉంటాడు, నేను చిన్నవాడినై యుంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటూ ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలుగా, సంఘముగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన రీతిగా మనకు ఎటువంటి లోటు లేనటువంటి, ఎటువంటి అక్కరలు కొరకై ఎవరి మీద ఆధారపడని బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనలను ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు నిజంగానే తృప్తిపరచబడతారని ఈ దినంన దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే రీతిగా దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. మూడవది, దేవుడు నీతిమంతుల ప్రార్థనను ఆలకించేవాడిగా ఉంటూ ఉన్నాడు. సో నీతిమంతులుగా ఉండడం ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ చరణం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ చరణంలో ఉంటుంది, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు
వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటూ వారి మొరల కోసం ఆయన చెవులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాయి వినడానికి. ఎవరి ప్రార్థనలు? నీతిమంతుల ప్రార్థనలు వినడానికి అని గుర్తెరగాలని దినమున నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. మూడోది అదే రీతిగా కీర్తనల గ్రంథం 34:17 వచనంలో ఉంటుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అదే రీతిగా నాశనము నుండి, నీతిమంతులను నాశనము నుండి రక్షింపబడెదరు. నీతిమంతులు రాబోవు నాశనము నుండి రక్షింపబడెదరు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏ విధంగా అంటే కీర్తనల గ్రంథం 34:17 వచనంలో ఉంటుంది, భక్తుడు అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలలో నుండి వారిని విడిపించును. వారి శ్రమలలో నుండి వారిని విడిపించును అనే మాట మనకు కనబడుతుంది. నాశనము నుంచి రక్షించేవాడిగా, నీతిమంతులను కలుగుతున్నటువంటి శ్రమలలో నుంచి విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు మన దేవుడు. కాబట్టి నీతిమంతులకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, కీర్తనకారుడు అందుకే 4వ కీర్తన 1వ చరణంలో అంటాడు, నా దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో విశాలత కలుగజేయవాడవు నీవే, కరుణించి నా ప్రార్థన అంగీకరించుమని ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన నీతికి ఆధారమగుడైన దేవుడు, ఆధారకర్త అయినటువంటి దేవుడు ఉత్తరమిచ్చువాడిగాను, కరుణించువాడిగాను, మన ప్రార్థనలను అంగీకరించువాడిగాను ఉన్నాడు. ఎవరైతే నీతిగా ఆయనను పోలి నడుచుకుంటారో వారందరినీ కూడా వారి ప్రార్థనలను, వారి మొరలను వినేవాడిగా ఉంటూ ఉన్నాడు. వారి శ్రమలలో నుంచి విడుదల అందించేవాడిగాను ఉంటూ ఉన్నాడు. అందుకే జాన్ ఆస్వాల్ట్ అనే పండితుడు ఏమంటాడంటే, దేవుని స్వభావం సారూప్యతను, మానవాళి కోసం ఆయన ప్రణాళికను గురించి యెషయా యొక్క అవగాహనలో నీతి యొక్క ప్రాముఖ్యతను బయలుపరచుటలో ఆయన ఎంతో ప్రాధాన్యమైనటువంటి పాత్రను పోషించాడు అని యెషయా ప్రవక్త ఈ భాగాన్ని చెప్పినటువంటి విధానాన్ని పండితుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనకు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ అలెక్ అనే పండితుడని, నీతిగా జీవించడం, నైతికత కొరకు నిలబడటం, చెడును విడిచిపెట్టడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు యెషయా ప్రవక్త అని ఆనాటి ఇశ్రాయేలీలను పిలుపునిస్తూ ఉన్నాడని పండితుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ దినం దేవుని వాక్యం వింటున్నాం మనం. ఈ ప్రవక్త యొక్క మరి ప్రవచనాలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అశ్షూరీయులచే దాడి చేయబడుతూ ఉండనటువంటి సందర్భంలో, బలహీనమైన సందర్భంలో, భయపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారిని బలపరచటం మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలను, వారి యూదా ప్రజలను, అక్కడున్నటువంటి వారందరినీ కూడా దేవుని పరిశుద్ధ ఆజ్ఞలను, చట్టములను గుర్తు చేసుకొని దేవునికి నమ్మకమైన దేవుని బిడ్డలుగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని మనం ఈ దినమున దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అదే రీతిగా రెండవది, వారి చుట్టూ ఉన్న దేశాల ప్రజలకు దేవుని బిడ్డలుగా గల విలువలు, విశ్వాసాల మధ్య వ్యత్యాసాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్న ప్రజల వారి దేవుళ్ళకు ఇదిగో ఇశ్రాయేలీలు లేదంటే దేవుని భయభక్తులలో కలిగినటువంటి యూదా ప్రజలకును మధ్య వారి దేవునికి కలిగిన వ్యత్యాసాన్ని ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్నటువంటి వారి దేవుల నీతికి, ఈ దేవుని నీతికి ఏ వ్యత్యాసం ఉన్నదో కూడా జ్ఞాపకం చేస్తూ, ఏ విధంగా నీతిమంతులుగా బ్రతకాలో ఈ భాగంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ ప్రజలను భయపడకుండా ఉండడానికి రీఅష్యూరెన్స్ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. వారిని సంరక్షిస్తానని, దేవుడు కాపాడుతానని ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఈ నీతిని గూర్చినటువంటి మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆయన నెరవేర్చిన వాడిగా మనకు కనబడతాడు. ఏ విధంగా అంటే, ఆయన తన జీవితంలో ప్రతీదీ నెరవేర్చాడు. సో లివ్డ్ అ లైఫ్ ఆఫ్ మోరల్ అప్రైట్నెస్. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, ఆయన పాపము లేనివాడిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ
సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సో ఆయన పాపము లేనివాడిగా ఉండటం యేసుక్రీస్తు ప్రభుల వారు వండినట్లుగా హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా యోహాను భక్తుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 45 నుంచి 46 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమునే పలికేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే అంటాడు, స్పోక్ ట్రూత్ఫుల్లీ అండ్ సిన్సియర్లీ అన్నటువంటి అంశం ఇక్కడ మనకు బయలుపరచ సత్యంనే పలుకువాడుగా కనబడతా ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు అనే మాట జ్ఞాపకం చేస్తాడు 45వ వచనం. అదే రీతిగా 46వ వచనం ఉంటుంది, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అంటూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను సత్యమునే చెబుతూ ఉన్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమును పలుకువాడిగా, సత్యమునే బోధించేవాడిగా, సత్యాన్ని అనేకులకు తెలియజేవాడిగా ఉంటూ ఉన్నాడు. మొదటిది, యేసుక్రీస్తు ప్రభుల వారు పాపము లేని నీతిమంతుడిగా జీవించాడు, ఆయన చూపించాడు. అదే రీతిగా సత్యమునే పలుకుచు అబద్ధమును చెప్పక ప్రతిదీ సత్యములో జీవించి సత్యాన్నే అందరికీ ప్రచురించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది, రిజెక్టెడ్ అన్జస్ట్ గెయిన్. ఆయన నిజంగానే అన్యాయంగా వచ్చే దేన్ని కూడా, అక్రమంగా వచ్చే వాటన్నిటిని తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎడారిలో అరణ్యంలో శోధింపబడినప్పుడు అపవాది రొట్టెలు చేసుకోమన్నది, ఆయన తన కలిగినటువంటి అధికారాన్ని దాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా రొట్టెలు చేసుకొని రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని అపవాది శోధిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉంటామంటే, రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును అని అపవాదిని రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో అక్రమమైనటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు రిజెక్ట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆయనను దేవాలయపు శిఖరం మీద నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవు కదా, నీవు దుముకుము, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేస్తూ శోధిస్తూ ఉండినప్పుడు తన అధికారాన్ని, దైవ కుమారుడు అనే ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేయమని అపవాది ఎప్పుడూ కూడా శోధిస్తూ ఉండిన దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు రిజెక్ట్ చేసినట్లుగా, అన్యాయమైన అక్రమమైన దాన్ని రిజెక్ట్ చేయటం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది, ఈ లోక రాజ్యాలన్నీ చూపించి ఆయన వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని ఆయన చెప్పి రిజెక్ట్ చేయడం చూస్తున్నాం. ఈ లోక సంబంధమైన అన్ని సుఖములు, అన్ని మహిమలు అన్నింటినీ యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా, నరావతారిగా ఈ లోకములో ఉంటూనే అన్నింటినీ రిజెక్ట్ చేసినట్లుగా, అక్రమంగా దేన్ని కూడా ఆయన ఆర్జించినట్లుగా మనకు కనబడదు. కాబట్టి ఆయన నీతిమంతుడుగా, అక్రమమైన వాటిని తిరస్కరించిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అవినీతిని ఖండించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది, పరిసయ్యుల అవినీతి చర్యలను, ఆనాటి మత మౌఢ్యంను ప్రశ్నించి వారిని తిరస్కరించి ఖండించిన వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి దినమున దేవుని వాక్యం వింటున్న నీవు నేను మనం నీతిమంతులుగా, యేసుక్రీస్తు ప్రభుల వారు వెంబడించే దేవుని దాసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఎలాంటి మొరాలిటీ కలిగి ఉన్నాం, ఎలాంటి నీతిమత్వాన్ని కలిగి ఉన్నాం అన్నది మన ముందుంచబడినటువంటి ప్రశ్న. దేవుని బిడ్డలుగా మనం నీతిమంతులుగా, అన్నింటినీ అక్రమంగా వచ్చే వాటిని రిజెక్ట్ చేసేవారిగా, అవినీతిని ఖండించేవారిగా, అదే రీతిగా సత్యమును పలుకువారిగా, పాపము లేని వారిగా జీవించాలని నన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ దినమున
ప్రవక్త ఇశ్రాయేలీయులను పిలవటం మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులుగా ఏ విధంగా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా నడుచుకోవాలని పిలుస్తూ ఉన్నాడు. యథార్థమైన మాటలు పలుకువారుగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. అన్యాయమైన అక్రమమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిరాకరించే వారిగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. అన్యాయాన్ని బలపరిచే బహుమతులు లంచములు పుచ్చుకొనకుండా ఉండేవారిగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. అదే రీతిగా చెడు చూడకుండా, చెడు మాటలను వినకుండా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఆనాటి ఇశ్రాయేలులను పిలుస్తూ దేవునికి పవిత్రమైన దేవుని జనాంగముగా, దేవుని బిడ్డలుగా ఆయనను వెంబడించేవారిగా, ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడి మన సిలువలను ఎత్తుకొని మనం వెంబడించే దేవుని బిడ్డలుగా ఉండాలని ఇది మన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. అటు కృపలో మనలను మన సంఘమును ఆశీర్వదించునుగాక. వినిచిన ప్రతి ఒక్కరిని మెండైన దీవెనలతో నింపునుగాక. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవ, విత్తబడిన ఈ మాటలు మా వినికిడిలో 30 60 100 1000 ఫలములను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.